ఈ నెల 25లోపు క్యాడర్తో సమావేశం కానున్నారు సీఎం జగన్. అభ్యర్థుల లిస్టుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది వైసీపీ పెద్దలు. ఇప్పటికే 4 జాబితాలను విడుదల చేసింది అధిష్టానం. బీసీ నేతలపైనే ప్రస్తుతం సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఈ నెలాఖరులోగా లిస్టు క్లోజ్ చేయాలనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే 5వ జాబితా విడుదలపై కసరత్తు చేస్తుంది వైసీపీ అధిష్టానం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, భవాని, త్వరలోనే 5వ జాబితా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే 5వ జాబితాలో కొంచెం ఎంపీల పేర్లు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం అన్ని కూడా ఎమ్మెల్యేలు 58 వరకు ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు మార్చారు, 10 మాత్రమే ఎంపీ అభ్యర్థులు మార్చారు. ఓవరాల్ గా 25 ఎంపీలకి ఒక 18 నుంచి 20 వరకు మార్చాలన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు వచ్చే లిస్ట్ లో ఎంపీల సంఖ్య ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ నెలాఖరు లోపు ఓవరాల్ గా ఈ జాబితాలు కూడా క్లోజ్ చేయాలి. ఒకవేళ కొన్ని మార్పులు చేర్పులు ఉన్నా ఫిబ్రవరి 1st వీక్ కి పెట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే 25 నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలు కూడా వెళ్తున్నారు. విజయనగరం జిల్లాలో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. భీమిల్లో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం దాని మీద ఒక రకంగా కాన్సన్ట్రేట్ చేస్తూ మరో పక్క ఎమ్మెల్యే ఇన్ఛార్జీలను ఎంపీ ఇన్ఛార్జీలను మార్చి పని మీద ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ 70 మార్పులు జరిగి అటు ఇటుగా ఇంకో 10-15తో 5వ జాబితా 6వ జాబితా 2 లిస్టులు విడుదలయ్యే అవకాశం ఉన్నాయి. 22-23 లోపే ఈ జాబితాలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. కొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు మరి షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారా, వైసీపీకి అనుకూలంగా ఉండి సపోర్ట్ చేస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. భవాని.